హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే డబల్ ఆన్సర్స్ అండి. సో ఫస్ట్ మనం మా భగవంతు నామస్మరణ చేసేసుకోవాలి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే రాధే డబల్ ఆన్సర్స్ అండి. సో హార్ట్లీ వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్లీ వెల్కమ్ అండి. పాత వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ అండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ అండి. ఇకపైన జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. రాధే రాధే 996 అండి. సో చాలామంది బ్యూటిఫుల్ కమెంట్స్ సెండ్ చేస్తున్నారే. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. సో కమ్మనండి, ఈరోజు వచ్చేసి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. సో ఫస్ట్ మనం వచ్చేసి మెసేజెస్ అండి. మెసేజెస్ త్రూ మెసేజెస్ అండి. మీ పర్సన్ మీకు వచ్చేసి ఏ మెసేజెస్ ఇస్తున్నారు చూసేసాం. ఓకేనా అండి? కామన్ అండి. మీకు కార్డ్స్ షఫల్ చేసి ఇస్తున్నాను. ఒరాకిల్ కార్డ్స్ ఇవ్వచ్చేసి. సో మీ పర్సన్ మీకు ఏ మెసేజ్ ఇస్తున్నారో చూసేద్దామండి. సో ఫస్ట్ భగవంతు నామస్మరణ చేసేసుకొని మీరు మీ పర్సన్ నేమ్ని, తన డేట్ ఆఫ్ బర్త్ని కాకపోతే తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి 3 times or 5 times. ఓకేనా? సో మీకు యాక్యురేట్గా రీడింగ్ రావచ్చు. కాకపోతే 80%, 30% ఆర్ 100% కూడా వర్తిస్తుందండి. ఏంటంటే సారీ, మ్యాచ్ కావాలండి. అక్కడ మీవి, ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పాత వాళ్ళైతే లైక్ బటన్ క్లిక్ చేసుకోవాలండి. అప్పుడే యాక్యురేట్గా ఇక్కడ అక్కడ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అవుతుంది. మీకు రెజ్యూమినేట్గా వస్తాయండి ఎనర్జీస్ రీడింగ్ అనేది. ఓకేనా? సో కమనండి, మీ పర్సన్ నేమ్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని 3 times or 5 times విజువలైజ్ చేసుకోండి. అట్ ప్రజెంట్ మీ పర్సన్ ఏ పరిస్థితిలో ఉన్నారు, ప్లస్ మీకు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు, కాకపోతే తను మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూసేద్దామండి. షూర్గా వస్తాయి. తను మనసులో ఏమనుకుంటున్నారు, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళైనా ఎవరికైనా ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూసేస్తున్నామండి. పాపపై వచ్చిందండి కార్డ్ వచ్చేసి. ఫస్ట్ కార్డ్ పాపపై వచ్చింది. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ ద డే. నాకు ప్రతి ఒక్క రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ ద డే, నాకు ప్రతి ఒక్క ఒక స్పెషల్ డే, నాకు అన్నీ, ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క విషయం నాకు అన్నీ గుర్తున్నాయి. ఒక స్పెషల్ డేది అంటున్నారు. లెట్ మీ సీ. మనం ఒరాకిల్ డెక్ నుండి కూడా క్లారిటీ తీసేసుకోవచ్చండి. మొత్తం తీసేసి ఫస్ట్. సో కమానండి. రాధే 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 రాధే, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అట్ ప్రజెంట్ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. కార్డ్స్ చాలా పాపపై వస్తున్నాయి. చాలా చాలా మీకు తెలియజేయాలనుకుంటున్నారు మీ పర్సన్ వచ్చేసి. సో ఒకేసారి ఎన్ని కార్డ్స్ వచ్చాయి. సో నో అండి, నేను మళ్ళీ షఫల్ చేస్తాను. షఫల్ చేసి తీస్తాను. సో కమానండి. రాధే 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 రాధే, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఓకే అండి. అట్ ప్రజెంట్ మీ పర్సన్ మీకు ఏ ఎనర్జీ, ఏ మెసేజ్, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి తన మనసులోని మాటలు, మీకు మెసేజెస్, ఏ మెసేజెస్ పంపాలనుకుంటున్నారు చూసేద్దామండి. కాస్త క్లియర్గా షఫల్ అయిపోయి. సో 1 more time ప్లీజ్. లాస్ట్ టైం షఫల్. రాధే 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 రాధే. ఓకే కమ్మనండి. ఫస్ట్ కార్డ్ అయితే పాప వచ్చింది, నాకు తీసుకున్నాము. సెకండ్, వి విల్ టుగెదర్ అగైన్. మనం ఇద్దరము మళ్ళీ కలుసుకుంటాము, ఒకటవుతాము, అదే మీట్ అవుతాము, లేదా కమ్యూనికేట్ అవుతాము అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు డిస్టెన్స్లో ఉన్నారు, కాకపోతే ఒక కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. నెక్స్ట్ అండి థర్డ్ కార్డ్. థర్డ్ వన్, ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. వావ్, ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఎలా మీరు లేని మీ డిస్టెన్స్ ప్లస్ ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో తను ఎంతలా బాధపడ్డారో,
ఎంతలా మీ లేమిని తను చెవి చూసారో మీకు చెప్పాలనుకుంటున్నారంట. మీ పర్సన్ వచ్చేసి ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్. ఓకే, అంటే మీరు ముందు ఫ్రెండ్స్ అయి ఉంటారు, సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఉండాలి నీతో అని అంటున్నారు. లాస్ట్ వన్, యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. అంటే మీరు సెండ్ చేసిన మెసేజెస్ కాకపోతే సాంగ్స్, మీ ఫేవరెట్ సాంగ్స్ అలాంటివి, కాకపోతే మీకు ఏదైనా అదే సోషల్ మీడియా ద్వారా మీకు ఏదైనా సాంగ్స్ సెండ్ చేసినప్పుడు అలాంటి మీ మ్యూజిక్ విన్నప్పుడు మీరు ఆ పాటల్లో మిమ్మల్ని విజువలైజ్ చేసుకొని, కాకపోతే మీకు ఫేవరెట్ సాంగ్ తను విన్నప్పుడు గబుక్కున మీరు గుర్తు రావడం, అలాంటి మీ మెమరీస్ అన్నీ నాకు మ్యూజిక్తో నేను మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంటే మీకు ఏదైనా సోషల్ మీడియా అలా ఉన్నా కానీ ఏమైనా సాంగ్స్ గిట్టి మీరు సెండ్ చేశారో ఎనీహో, బట్ మీరు పంపించిన సాంగ్స్ ఏదైనా విన్నప్పుడు మీరు గుర్తొస్తారు, మీ మెమరీస్ గుర్తొస్తాయి. మీరు ఆ సాంగ్స్తోనే తనతో మాట్లాడినట్టు తను విజువలైజ్ చేసుకుంటారు. అంటే తను అనుకుంటారు, నువ్వు ఇప్పుడు డిస్టెన్స్లో ఉన్నా, నువ్వుకి సంబంధించిన పాటలు నువ్వు నాకు సెండ్ చేసిన మ్యూజిక్ ద్వారా నువ్వు నాతో మాట్లాడినట్టే, నువ్వు దూరంగా ఉన్నా నాకు దగ్గర ఉండి మాట్లాడినట్టే అనిపిస్తుంది అని అంటున్నారు. సో బాటమ్ ఆఫ్ ఎ డెక్, ఐ విల్ వెయిట్ ఫర్ ఏ సైన్ ఫర్ యూ. చూసారా, అంటే మీ పర్సన్ వచ్చేసి ఒక ఈగో పర్సన్ అని అర్థమవుతుంది. ఇంకేంటంటే ఐ విల్ వెయిట్ ఫర్ యూ సేన్ అంటే తనకు మీ ముందుకు వచ్చి తనే వచ్చి కాంటాక్ట్ చేసే అంత ధైర్యం లేదు, కాకపోతే మీకు భయపడుతున్నారు, కాకపోతే మీరు రిజెక్ట్ చేస్తారనే భయం సంభవం ఏదో ఉంది. సో మీరు ఒక చిన్న క్లూ ఏదన్నా మీరు మెసేజో ఏదో పంపిస్తే తనే ఈజీగా మాట్లాడవచ్చు అండ్ ఈజీగా కాంటాక్ట్ చేయొచ్చు, కానీ తను మాత్రం చేయట్లేదు, మీరే చేయాలని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫ్రమ్ యూ. మీరే చేయాలి, మీరు చేస్తే నేను స్టార్ట్ చేస్తాను, బట్ నేనైతే చేయను. ఎందుకు చేయను అంటే తను ఏదో మిస్టేక్ చేశారు, కాకపోతే ఏదో మిమ్మల్ని హర్ట్ చేశారు, కాకపోతే ఏదో అనకూడని మాటలు అన్నారు, కాకపోతే మీ ఇద్దరి మధ్యలో సంథింగ్ ఏదో గొడవలు వచ్చాయి. సో దానివల్ల తను మీతో కమ్యూనికేట్ చేయాలనే ఉన్న మనసు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనే దాంతో, అంటే మీరు మళ్ళీ ఒకేసారి ఫైర్ అవుతారు, ఎందుకు వచ్చారు, మళ్ళీ క్లాస్ తీసుకుంటారేమో అని భయపడుతున్నారు. సో మీ క్లాస్కి భయపడి మీ క్లాస్కి అటెండ్ అవ్వట్లేదు. మీరే క్లాస్కి ఇన్వైట్ చేస్తే వచ్చి ప్రశాంతంగా కూర్చొని వినొచ్చు, అప్పుడు మనకి ఏ గొడవలు ఉండవు అని అనుకుంటున్నారు. అంటే మీరే పిలిస్తే తనిక మీరు క్వశ్చన్స్ మార్క్ చేయరే, ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎందుకు వచ్చారని క్వశ్చన్ మార్క్ చేయరే. సో అలా అన్నమాట, ఈజీ వే వెతుక్కుంటారు. మీరే పిలిస్తే బాగుంటుంది. సో తను రావట్లేదు, వెయిట్ చేస్తున్నారు మీకోసం. తానంతలో తానే మీకు కమ్యూనికేట్ చేస్తే మీరు 100% క్లాస్లో కూర్చోబెట్టి మరి క్లాస్ ఇస్తారు. సో దట్స్ వై క్లాస్కి అటెండ్ కావట్లేదు. మీరు పిలిస్తే మాత్రం వచ్చి కూర్చుంటారు ప్రశాంతంగా, క్లాస్ కూడా వింటారు. ఓకే, ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రస్డ్ మీ. చూసారా, మీరు వచ్చేసి ఐ థింక్ ఏదో స్పిరిచువల్ జర్నీలో అయి ఉంటారు. మనం క్లారిటీ డెక్ నుండి తీసేసాము. ఫైండ్ అవుట్ ద ట్రూత్ క్రస్డ్ మీ. నేను మన మధ్యలో ఉన్న ఇలాంటి ఈ అట్రాక్షన్, ఇలాంటి ఈ సంబంధాలు నేను ఇంతలా ఎందుకు లైక్ చేస్తాను ఏంటి అనేది అసలు ఎందుకు ఉంది అంతలా, ఇది నాకు ఫైండ్ అవుట్ చేస్తాను నేను అని అంటున్నారు. అసలు ఎందుకు ఉంది అనే దాన్ని నాకు అర్థం కావట్లేదు. ట్రూత్, నాకు నిజం కావాలి, నాకు నిజం అనేది నాకు తెలియట్లేదు అని అంటున్నారండి. సో లెట్ మీ క్లారిఫై చేసేసాము మీ డెక్ నుండి. కమానండి. సో రాధే 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 996 అండి. కమానండి. మీ పర్సన్ నేమ్ని ప్రస్తుతం డేట్ ఆఫ్ బర్త్ని 3 times or 5 times స్మరించుకోండి, కాకపోతే తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. మీకు మనం ఈ మెసేజెస్కి ఎందుకు ఇచ్చారు, ఏంటి అసలు తను ఏ విషయంలో ఇచ్చారనేది మీకు క్లారిటీ నేను చెప్పేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే అంటున్నారు. సో ఏంటి అసలు ఆ డే ఏంటి, తను రిమెంబర్ దట్ డే అంటే అసలు ఏంది, అసలు మీరు గొడవ పడ్డారా, కాకపోతే ఒక స్వీట్ మెమరీసా, కాకపోతే మీరు పరిచయమైన రోజా, కాకపోతే మీరు విడిపోయిన రోజా, ఏంటో మరి. లెట్ మీ సీ వాట్ ఏంటి. ఐ రిమెంబర్ దట్ డే అంటే మనకి ఏదైనా బాధ కలిపినా మనం మర్చిపోలేమండి. ఒకరు హర్ట్ చేసిన డేను మర్చిపోలేము, ఒకరు మనం ప్రేమ వ్యక్తపరిచిన డేను మర్చిపోలేము. ఇక ఎన్నో ఉంటాయండి మర్చిపోయాను. బట్
రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ దట్ డే అంటున్నారు. ఎందులో ఏది మర్చిపోలేకపోతున్నారు, ఒక రోజు అంటున్నారు. ఏంటి అసలు ఆ అనుభూతి ఏంటి తంది అనేది లెట్ మీ క్లారిటీ కమానండి. రాధే 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 కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ దట్ బై దిస్ కార్డ్ హియర్. అన్నీ ఒకేసారి తీసి నేను చెప్పేస్తానండి. ఓకే, కాశీఫలైపోయి ఓం నమః శివాయ. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. మీకు ఏదైనా నాయిస్ డిస్టర్బెన్స్ ప్లీజ్ అవాయిడ్ చేయండి. సో రాధే రాధే లాస్ట్ టైం షఫల్ అండి. రాధే 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 కృష్ణ వందే జగద్గురు. ఓకే అండి, డన్. నమః శివాయ. ఫస్ట్ వన్, రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ దట్ డే, క్లారిటీ. బా ద సన్ చూసారా, అంటే అన్నీ ఒకేసారి తీసి చెప్పేసాను. యూ విల్ బీ, we will be together again. Wow, 12 spots. నేను అన్నాను కూడా ఆల్రెడీ. లెట్ మీ సీ నెక్స్ట్. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. Queen of Cups, that's why. Good. I want to be more than friend. Why? Four of Pentacles. Okay, you speak to me through music. Four of Cups, missing energy. Highlight కరెక్ట్గా క్లారిటీ వస్తుందండి. జస్ట్ బాటమ్ ఆఫ్ డెక్. ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫర్ యూ. క్లారిటీ చూసారా ఎంత యాక్యురేట్గా వస్తాయి. 2 of Wands, క్లారిటీ చాలా బాగున్నాయి ఎనర్జీస్ వచ్చేసి. సో ద సన్, అసలు దీనికే చెప్పేయచ్చండి. బట్ సన్ అనేది ఒకసారి ద సన్కి క్లారిటీ ఇస్తాను, ఇంకా దీనికి క్లారిటీ అవసరం లేదు నాకు. ఇలా గన్ షార్ప్గా వచ్చేసాయి తెలుసా మెసేజెస్కి. ప్లస్ మన ఈ టారో డెక్కి ఓన్లీ వన్ సన్ కార్డ్కి క్లారిటీ. వాట్ ఈస్ సన్ కార్డ్ హియర్? సన్ అంటే ఎందులో, సన్ అంటే మనకు చాలా వస్తాయి, బట్ గన్ షార్ప్గా ఏ విషయంలో అనేది తేల్చుకోవడానికి. ఓకేనా? రాధే 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 కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. వై దిస్ సన్ కార్డ్ హియర్? Why this sun card here? Page of Wands. Okay, good. 2 of Swords. Page of Wands, Page of Cups. Okay, ఏదైనా మీకు న్యూ స్టార్టప్, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో అలా వస్తున్నాయి ఎనర్జీస్. జస్ట్ నాకు అర్థమైంది, బట్ తీసామనుకున్నాను అదే వచ్చేసింది. అక్కర్లేదు ఇక నేను చెప్పేస్తాను. జస్ట్ వన్ కార్డ్. వా, ద ఫూల్, బ్యూటిఫుల్. 6 of Pentacles. ఓకే, సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. ఏదైనా నాయిసెస్ అవాయిడ్ చేసేసండి. దట్స్ ఆల్. మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. సో మనకి ఇక్కడ సన్ ఎనర్జీ వచ్చిందంటే మంచి బ్యూటిఫుల్ ఎనర్జీ అండి. మీది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు 10, 19 మీన్స్ 10 నెంబర్ ఇంపార్టెంట్, 19 నెంబర్, 10 నెంబర్ ఇంపార్టెంట్. ఫస్ట్ డేట్ ఇంపార్టెంట్ అండి. అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ మీకు వచ్చేసి షూర్. ఇది మేజర్ ఆర్కానా అండి సన్ వచ్చిందంటే. సో 19, 10 అండి. 19 డేట్ ఇంపార్టెంట్, అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ అండి మీకు వచ్చేసి షూర్గా. సో ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ చెప్పేసాను చూడండి. TSOQC FP, ఎఫ్ ఆల్రెడీ ఇచ్చేసాను. సి కూడా చెప్పేసాను. TW ఇవి ఆల్రెడీ వచ్చేసాయి. నేను చెప్పేసి మేబీ ఇవి రెజ్యూమేట్ అయి ఉంటాయి. సో మనకు వచ్చేసి ఇక్కడ సన్ ఎనర్జీ వచ్చింది కాబట్టి అన్ని జోడియాక్ సైన్స్ చూడొచ్చండి. మోస్ట్లీ ఇక్కడ మనకు కప్స్ ఎనర్జీ వస్తుంది, కప్స్ ఎనర్జీ వచ్చింది, స్పాట్స్ ఎనర్జీ వచ్చింది, హాట్స్ ఎనర్జీ వచ్చింది. ఓన్లీ మనకు రాని ఎనర్జీ ఏంటబ్బా? కప్స్, స్పాట్స్, వాట్స్. ఓకే, అన్నీ వచ్చాయండి మోస్ట్లీ. ఓకే, ఇక్కడ వచ్చేసి రిమెంబర్
ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ ది దట్ డే అంటే ఇక్కడ వచ్చేసి సన్ ఎనర్జీ అండి. తాను మీతో గడిపిన మధుర క్షణాలు అంటే మీరు ఒక ఎలా ఉండేవాళ్ళంటే మీకు ఇక్కడ ఏజ్తో నథింగ్ అండి, ఏజ్ లిమిట్స్ అలాంటివి ఏమి లేదు. ఇక్కడ వచ్చి మీరిద్దరు మీట్ అయినప్పుడు ఒక చిన్నపిల్లలు కాదు, అంటే ఎంత ఏజ్ అయినా ఏమైనా ఒక చిన్నపిల్లల గొడవపడడం, చిన్నపిల్లల వ్యవహరించడం, అంటే తనలో ఉన్న మనసులోని భావాలని మీకు చెప్పడం, మీ మనసులో ఉన్న భావాలు తనకు చెప్పడం, అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక సెల్ఫిష్ కానీ ఒక ఏంటంటే స్వార్థం కానీ, నేను ఇది ఇస్తే తను నాకు ఇవ్వాలి, నాకు తన అలాంటిది ఏం లేదండి. సో మీరు తనతో గడిపిన ప్రతి మూమెంట్ చూసారా, అక్కడ గ్రీనరీ, ఫ్లవర్స్ తన లైఫ్లో మెమరబుల్ మూమెంట్స్లో మిగిలిపోయాయండి. అంటే ఐ రిమెంబర్ దట్ డే ఎవ్రీ డీటెయిల్స్, ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ దట్ డే. అంటే మీరు ఒక రోజునే తను చెప్తున్నారు కాబట్టి ప్రతిరోజు మీతో గడిపిన ప్రతిరోజు గడపడం అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అండి. మీతో మాట్లాడిన ప్రతి క్షణం ఏంటంటే తనకు సన్ అంటే తన లైఫ్లో ఒక యాక్చువల్లీ చూడాలంటే తను బయటికి ఒక గంభీరంగా అంటే అన్నీ ఉన్న వ్యక్తిలా గంభీరంగా ఉంటారు. బట్ తన లైఫ్లో ఇండైరెక్ట్గా లోపల మాత్రం అంతా చీకటే అండి. ఇక్కడ క్లియర్ అండ్ క్లారిటీగా వచ్చేసింది, చీకటిమయం తంది. కానీ మీరు వచ్చి వెలుగు నింపారు. ద సన్ అంటే సూర్యుడు. మీరు తన లైఫ్లో పరిచయం ఎంత అదే అంటున్నారు అనమాట. రిమెంబర్ దట్ డే అంటే నువ్వు పరిచయమైన రోజు, నువ్వుతో కాకపోతే మీతో క్లోజ్నెస్ ఉన్న రోజు, కాకపోతే మీరు ఒక్కరోజు ఏదో అంటే ఇద్దరు మంచిగా ఎక్స్ప్రెస్ చేసుకున్న రోజులు, కాకపోతే మీ భావాలు తన భావాలు మీరు వ్యక్తపరిచిన రోజు తన లైఫ్లో అప్పటి నుండి, కాకపోతే తన పరిచయమైనప్పటి నుండి తన లైఫ్లో ఒక సన్షైన్, కాకపోతే మొత్తం చీకటిమయం, చీకటి గదిలో ఉంటే ఎలా ఉంటుందో చీకటి లోకంలో ఉండేవాళ్ళు. కానీ మీరు వచ్చిన తర్వాత సన్ ఒక వెలుతురు వచ్చేసింది. ఆ వెలుతురుతో తన లైఫ్లో ఫ్లవర్స్ చూసారా, గ్రీనరీ. మనకు సన్షైన్ లేకపోతే ప్లాంట్స్ మొలకెత్తవు, జీవమే ఉండదండి జీవరాశులకు. ఈవెన్ హ్యూమన్తో సహా మనకు విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది చూడండి. ఏదైనా మనం సన్లేంది ఉండలేమండి, ఇంత చీకట్లో ఉంటాము. ఈవినింగ్ అయితే మనము బల్బ్స్, లైట్స్, ఎవ్రీథింగ్ పెట్టుకుంటాము. అది కూడా న్యాచురల్గా కాదు, యూనివర్స్ ఇచ్చిన నేచర్. న్యాచురల్గా మనకు సన్షైన్ ఎలా ఉంటుంది అలా మీరు సన్షైన్ తీసుకొచ్చారు. కాకపోతే తన లైఫ్ చీకటిమయం, మొత్తం బ్లాక్ అనమాట. బ్లాక్ ఉంటుండే మీరు బయటలోకి తీసుకొచ్చారు, అంటే సన్షైన్లోకి తీసుకొచ్చారు. మీరు పరిచయం తన లైఫ్లోకి ఒక షైన్ వచ్చింది, ఒక బ్లూమింగ్ వచ్చింది. తన లైఫ్లో ఫ్లవర్స్ వికసించాయి, గ్రీనరీ వచ్చింది. కాకపోతే సన్ లేకపోతే మొత్తం నీరు గారి నిర్జీవంగా ఉంటుండే తన లైఫ్. బట్ ఇప్పుడు బ్లూమింగ్ అయింది, అలా అయింది. ఇక సన్ అంటే చూడండి ఎవ్రీథింగ్ గ్రీనరీ, ఫ్లవర్సు, సంతోషము. ఒక వైట్ హార్స్ అంటే కూడా ఏం ఇండికేషన్ అంటే వైట్ హార్స్ అంటే మీరు తన లైఫ్లోకి ఎంట్రీ వచ్చిన తర్వాత వైట్ హార్స్ అంటే తన లైఫ్లో అన్ని సక్సెస్ అచీవ్ చేశారు, పాజిటివే వచ్చింది, ఒక గ్లూమింగ్ అయ్యారు, ఒక డెవలప్ అయ్యారు. మీరు తనకు వచ్చేసి ఒక ఏంటంటే లక్కీ చామ్ అంటారే అలాంటి పర్సన్. సో అందుకే అంటున్నారు ఆ రిమెంబర్ దట్ డే అంటే మొదటిసారిగా మీరు పరిచయమైనప్పటి నుండి పరిచయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేము. నాకు అంత మెమరబుల్ ఆ డే. నువ్వు పరిచయం ఫస్ట్ టైం పరిచయం మెమరబుల్. ఆ తర్వాత నా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్క మూమెంట్, గ్రీనరీ, ఫ్లవర్సు, బ్లూమింగ్, ఎవ్రీథింగ్ సక్సెస్. అది కూడా స్పీడప్గా ఒక పాజిటివ్ ఆరా మీది సన్షైన్లా మెరిచిపోయాను నేను. అందుకే నువ్వు నాకు పరిచయమైన ఫస్ట్ డే మీరు ఎలా రియాక్షన్ ఇచ్చారో, నేను ఎలా ఇచ్చానో నేను మర్చిపోలేను. అది నాకు ఒక మరుపురాని రోజు అని అంటున్నారు. సూపర్ అబ్బా. సన్ ఎనర్జీ ఇచ్చారంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి బాగా ఒక కళా హృదయం ఉన్న పర్సన్ అండి. షూర్గా చెప్తాను నేను. ఆ సన్ ఎనర్జీలో అంతలా డిస్క్రైబ్ చేస్తున్నానంటే కూడా మీ పర్సన్ లోపలివన్నీ నాకు ఇక్కడ వచ్చేస్తున్నాయి. అలా ఇంకా ఇంకా చెప్పొచ్చండి. ఈ కార్డ్ పైన ఇంతలా వస్తుందే నాకు. ఓన్లీ సన్ కార్డ్ నుండి మీరు తన లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఒక పురి విప్పుకున్న నెమలిలా నాట్యం చేసి ఎంత అందంగా ఉందో, తన అంత అందంగా తన మనసు పురి విప్పుకొని ఆడుకుందండి. ఆ రియలైజేషన్ అనేది తను చూశారు, తను రియలైజ్ అయ్యారు, అంతలా ఆనందానికి పొంగారు. ఆ ఆనందం అనేది తనకే సొంతం, తనే అనుభవించగలుగుతారు, తనే చవి చూశారు. సో అందుకే అబ్బా నా లైఫ్లో ఇదొక
అంటారే ఒక సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలి అని, అలా వస్తున్నాయి నాకు వర్డ్స్ కూడా. నేను అసలు అదే అందుకే చెప్తున్నాను, ఈ పర్సన్ వచ్చేసి కళా హృదయం, మేబీ 100%గా తను ఒక తీయనైన కవితలు రాసే పర్సన్ అయి ఉండాలి. కాకపోతే ఇక్కడ నేను నేచర్లో అది చూడంగానే గబుక్కున కొంతమందికి ఆ వర్డ్స్ అవి ఈజీగా మెమరీలోకి వచ్చేస్తాయి. పెన్ను ఆ బుక్ తీసుకొని వాళ్ళు రాసిస్తుంటారు, అవి చూడండి కొంతమందికి అలా ఉంటాయి. అలాంటి పర్సనే ఉంటారు. కాకపోతే స్వీట్ టోన్, మంచి గొంతు ఉండి మంచి సింగరే ఉంటారండి. అది కూడా మామూలు సింగర్ కాదు, ఒక క్లాసికల్ సింగర్. ఒక అంటే ఆ గొంతే ఒక తీయదనం ఉంటుంది. తన భావాలు, తను ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్, తన మనసు అంత వైట్, అంత మంచి మనసు అండి ఈ పర్సన్తో వచ్చి. అందుకే అంతలా తన భావాలను వ్యక్తం చేస్తున్నారు. హైలైట్ అండి తన మనసు మాత్రం. అది ఏమంటే ట్రాన్స్పరెంట్, అంటే లోపల ఏదో ఏమంటారు, ఒక స్వార్థాన్ని పూనుకొని ఒకరిని మోసించడం అలాంటి కాదు. ఒక ట్రాన్స్పరెంట్, మనకి ప్యూర్ వాటర్ ఎలా ఉంటుందో అలాంటి పర్సన్ తన మనసు అంటున్నాను నేను. ఓకేనా? అలాంటి పర్సన్. సో వండర్ఫుల్ అండి, బ్యూటిఫుల్. ఈ డిస్క్రైబ్ చేశారే పర్సన్ ఎనర్జీస్ చాలా బాగున్నాయి. ఇంకా నాకు లోపలికి ఇంకా నేను చెప్పగలుగుతాను, అలా వస్తున్నాయి నాకు వర్డ్స్. నాకు కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లోపల నుండి, ఆ మనసులో నుండి నాకు ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుందండి, సూపర్. అంటే ఆ డేని తన అంతలా ఇంకా వస్తున్నాయి. బట్ ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ కార్డ్కి వచ్చేసాము. వీ విల్ బీ టుగెదర్ అగైన్. అంటే అక్కడ వచ్చేసి మీ పర్సన్ మీకు డిస్టెన్స్ ఎందుకు ఇచ్చారంటే మూల కారణం ఏంటంటే అక్కడ 2 of Swords అండి. తన లైఫ్లో మేబీ మ్యారీడ్ పర్సన్ అయితే తన ఇంకో స్పౌస్ తనతో మీకు డిస్టెన్స్ పాటించారు. కాకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ చాలా వస్తాయండి. వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ ఉండొచ్చు, జాబ్ బిజినెస్ ఉండొచ్చు, ఫైనాన్స్ కండిషన్ ఉండొచ్చు, టైం లేని తనం ఉండొచ్చు, కాకపోతే ఫ్రెండ్స్ ఉండొచ్చు, కాకపోతే స్టేట్స్, కంట్రీస్ డిఫరెంట్ ఉండొచ్చు. దానివల్ల ఎనీహో సెకండ్ పార్టీ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఒక 2 Swords అంటే తన లైఫ్లో ఇంకొక సిచ్యువేషన్ వల్ల మీకు డిస్టెన్స్ పాటించారు. అయినా తనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, తను ఒక ట్రాన్స్పరెంట్ పర్సన్, అంటే ఒకరికి మోసం దగా చేసేది లేదు. ఆ పరిస్థితుల వల్ల తను మిమ్మల్ని ఒక డిస్టెన్స్లో పెట్టారు. బట్ తను మిమ్మల్ని ఎంతలా లైక్ చేస్తారో, ఒక పురి విప్పుకున్న నెమలిలా నాట్యం చేస్తుంది తన మనసు అన్నానే. అంతకన్నా ఉపమానం చెప్పలేమండి. అంటే అంత ఆనందంగా ఉంటేనే నెమలి అది నృత్యం చేస్తుంది, అలా అవుతుంది. మిమ్మల్ని మీతో మాట్లాడినా, మీతో కమ్యూనికేషన్ అయినా అంతలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అక్కడ ఇంకో పర్సన్ ఉంది కాబట్టి మీతో డిస్టెన్స్ పాటించారు. అయినా మిమ్మల్ని ఏదో దగా చేయాలి, మోసం చేయాలని లేదండి. పరిస్థితులు అలా ఉన్నాయి. బట్ ఎన్ని పరిస్థితులు ఉండి మీతో డిస్టెన్స్ పాటించినా మనం ఒకరోజు మనం 100% మనం మీట్ అవుతాము, మనం కలుసుకుంటాము, కాకపోతే మనం కమ్యూనికేషన్ అవుతాము అని డ్యామ్ షూర్గా మీ పర్సన్కి నమ్మకం ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. బ్యూటిఫుల్ మెసేజ్ అండి, బ్యూటిఫుల్ కార్డ్ వచ్చింది ఇక్కడ. నేను నేను ఎలా ఫీల్ అవుతానో నీకు అన్నీ చెప్పాలనిపిస్తుంది అని అంటున్నారు. ఎందుకు అంటే మీరు ఒక క్వీన్ ఆఫ్ కప్స్ అండి. అంటే మీ ప్రేమ, మీ లాలత్వము, మీ ప్రేమమయ అది ఏమంటారు మాటలు, ఆ మధురమైన క్షణాలు, అంటే మీరు ఏంటంటే ఒక మదర్ నేచర్, మదర్ కేరింగ్. మీ పర్సన్ వచ్చేసి మీకు మనం ఒక చిన్న పిల్లని ఎలా నర్చరింగ్ కేరింగ్ చేస్తామో అలా మీరు తనంతలా లైక్ చేస్తారండి. బీ హానెస్ట్గా, అది కూడా స్వార్థం లేకుండా. తను ఏదో నాకు ఇవ్వాలి, తన వల్ల నాకు ఇది కావాలి అన్న జోన్ ఎప్పుడు పెట్టుకోలేదండి. మీరు నిష్పక్షపాతంగా అంటారే, అన్కండిషనల్ లవ్, కరెక్ట్ వర్డ్ వచ్చింది, అన్కండిషనల్ లవ్ తనకు ఇచ్చారు మీరు. సో దానివల్లనే ఐ వాంట్ టు టెల్ యూ, అంటే నువ్వు లేనప్పుడు నేను నీ పాజిటివ్ ఎనర్జీని నేను ఎంతలా మిస్ అయ్యానంటే ఇక నేను వర్డ్స్లో చెప్పలేను. అయినా నీకు చెప్పాలి, ఎందుకంటే గతంలో తను నాన్ ఎక్స్ప్రెసివ్, ఏం చెప్పేవాడు కాదు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. మీరు చెప్తేనే వినేవాళ్ళు. ఇంకేంటంటే మీరు చాలా ఎక్స్ప్రెసివ్ పర్సన్ అని తెలుస్తుంది. అంటే అన్నీ మీరు ప్రతి ఒక్కటి మీ ఇంట్లో కుక్క పిల్ల దగ్గినా తుమ్మినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి కూడా
తను కమ్యూనికేషన్లో ఉంటే అది కూడా చెప్పి, అంటే ప్రతి ఒక్కటి చెప్పేవాళ్ళు అన్నీ, అంటే కొంచెం టాకింగ్ గబా 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 మాట్లాడేస్తూ ఉంటారు. బట్ తను మాత్రం ఎస్ ఆర్ నో, కాకపోతే తల ఊపడం, అది కూడా చెప్పడం భారంగా తల ఊపేస్తారు. అది ముందుంటే, కాకపోతే మెసేజ్లో ఉంటే ఎస్ ఆర్ నో అంటే కూడా వైఈఎస్ అని ఎస్ పెట్టరండి, వై ఒకటి పెట్టి వదిలేస్తారు. అంటే అక్కడ స్పెల్లింగ్స్ అది కాదు, అలా తన భావ ప్రకటన చెయ్యరు, అంతలా ఒక జోన్లో ఉంటారండి, ఏది ఎక్స్ప్రెసివ్ చేయరు. అంటే తను మీకు చేయలేకని కాదు, కొంతమందికి మన ఏంటంటే హార్ట్ చక్ర బ్లాక్ ఉంటుందండి. హార్ట్ చక్ర బ్లాక్ ఉంటే మీ ప్రేమను తను చవి చూడలేరు, అంటే వాళ్ళకు ఫీల్ కాలేరు. ప్లస్ థ్రోట్ చక్ర బ్లాక్ ఉంటే వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయలేరండి. సో ఇక్కడ మీ పర్సన్స్కి వచ్చేసి ఐ థింక్ థ్రోట్ చక్ర బ్లాక్ ఉంది. సో దానివల్ల ముందు తను ఏం ఎక్స్ప్రెసివ్ చేయలేకపోయారు. బట్ ఇప్పుడు టెల్ యూ హౌ ఐ యామ్ ఫీల్ అంటే తనకు థ్రోట్ చక్ర అనేది బ్యాలెన్స్ వచ్చింది, కాకపోతే వస్తుంది. దానివల్ల తను ఏమేమి అనుకుంటున్నారో, ఇప్పుడు బ్లాక్ సిచ్యువేషన్లో మీరు డిస్ట్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కటి మీకు చెప్పాలనుకుంటున్నారు. అంటే ముందు తన థ్రోట్ చక్ర బ్లాక్ ఉంటే ఇప్పుడు బ్లాక్ వదిలిపోతుంది అనమాట. థ్రోట్ చక్ర మనకు బ్లాక్లోకి అన్బ్లాక్ అవుతుంది, థ్రోట్ చక్ర హీల్ అవుతుంది అనమాట. అదండి. సో దానివల్ల మీ ప్రేమను ఎంతలా మిస్ అయ్యారో, మీ ఎనర్జీని ఎంతలా మిస్ అయ్యారో చెప్పాలి, నేను చెప్పాలి. చెప్తే తను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యారో తనకు మీకు కూడా తెలుస్తుంది అని అంటున్నాను. నెక్స్ట్ అండి, ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఏ ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఫ్రెండ్స్లా ఉండే, బట్ ఇప్పుడు ఫ్రెండ్స్ కన్నా మోర్ ఉండాలి అని అంటున్నారు. ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఏమంటే నో కాంటాక్ట్లో ఉన్నారు, కాకపోతే డిస్టెన్స్లో ఉన్నారు. దానివల్ల తనకి ఏంటంటే మీరు తనని రిజెక్ట్ చేస్తారు, కాకపోతే తనని మళ్ళీ కమ్యూనికేషన్ చేయరు, మొత్తం పర్మనెంట్గా దూరం అయిపోతారు అని తను ఫీల్ అవుతున్నారు. అంటే ఎక్కడ దూరం అయిపోతుందా అని టెన్షన్లో ఉన్నారు. ఐ వాంట్ టు బీ, అందుకని నో. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడో కలుసుకుంటారు, ఎప్పుడో విడిపోతారు, అలా కాదు. నాకు ఫ్రెండ్వే కాదు, నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ నువ్వు, సో నేను వదలను. 4 ఆఫ్ పెంటికల్స్ అంటే తన వశం చేసుకునే ఉండాలి, తన దగ్గరే పెట్టుకొని ఉండాలి, కాకపోతే ఎప్పుడూ మీ కమ్యూనికేషన్, మీ కాంటాక్ట్లో ఉండాలి అనే జోన్ కనిపిస్తుంది. అంటే మీతో విడిపోవడం తనకి ఇష్టం లేదు. 100% తను ఎప్పుడూ ఒక విధంగా చెప్పాలంటే తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఉందండి, షూర్. అది అంటే తన దాన్ని చేసుకోవాలని ఉన్నారు. ఇక్కడ జెండర్తో పని లేదు, మీకు ఎలా వర్తిస్తాలా ఇక్కడ చూసారా, మీకు ఇలా చెప్తే కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ కాయిన్ ఎలా పట్టుకొని ఉన్నారో ఇది మీ పర్సన్, ఈ కాయిన్ ఇలా ఉందన్నమాట. అలా ఎప్పుడూ సేఫ్ జోన్లో సేఫ్గా మిమ్మల్ని ఒక ప్రిషియస్, ఒక అమూల్యమైన వస్తువుల తన దగ్గర దాచిపెట్టుకోవాలని ఉందండి. సో దాన్ని బట్టి ఏంటంటే మీతో ఒక వచ్చేసి దాచిపెట్టుకోవాలని ఉంది. అమూల్యమైన వస్తువు అంటే మీ రిలేషన్ వచ్చేసి సీక్రెట్ రిలేషన్. అదర్వైజ్ మీరు ఇంకా మీ రిలేషన్ కొరకు ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు. ఇంకో వర్షన్ ఏంటంటే మీ పర్సన్కి మీరు తన వరకు రారు, తనని డిస్టెన్స్ పాటించి ఇక సంథింగ్ తనను వదిలేసి వెళ్ళిపోతారేమో అనే భయంతో కూడా తను ఎప్పుడు తను మిమ్మల్ని వశం చేసుకొని ఉండాలని కూడా అనుకుంటున్నారు. బట్ ఎనీహో మీతో డిస్టెన్స్ పార్టీ ఏమో తనకి ఇష్టం లేదు. కమ్యూనికేషన్లో ఎప్పుడూ తన జోన్లోనే తన గ్రిప్పింగ్లోనే పెట్టుకొని ఉండాలి. గ్రిప్పింగ్ అంటే ఏదో అలా ఇలా కాదు, ఈ పర్సన్ నా పర్సనే. సో అది నీకు తెలుసు, నాకు తెలుసు, సొసైటీకి తెలిసే అవసరం లేదు. సో నేను నీకు ప్రామిస్ చేస్తున్నానని ఒక కమిట్మెంట్ ఇవ్వడం, ఆ కమిట్మెంట్ ఇచ్చేసి మీరు తన వాళ్ళే అని అనిపించుకోవడం. ఇక్కడ అవే ఎనర్జీస్ వస్తున్నాయి. అంటే మనకు సొసైటీతో వీళ్ళతో వాళ్ళతో పని లేదు. నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు, బట్ ఎంత దూరమున్నా కమ్యూనికేషన్లో ఉండాలి అనే జోన్లో ఉందండి. విడిపోయే జోన్లో లేరు. ప్లస్ మీరు దూరం అవుతారని కూడా ఒక బాధ తనని వెంటాడుతుంది. సో అలా గ్రిప్పింగ్లో పెట్టుకోవాలి, ఎప్పుడు తన వశం చేసుకొని ఉండాలి అనే ఎనర్జీస్ వస్తాయి. అంటే వశం అంటే ఏదో చెడుగా కాదండి, తన దానినే చేసుకొని ఉండాలి, తన వాడినే చేసుకొని ఉండాలి. ఓన్లీ
ఫర్ యూ అంటారే అలా ఆ ఎనర్జీస్ వస్తున్నాయి అలా. సో నెక్స్ట్ అండి, యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. ఇక మీకు ఫేవరెట్ సాంగ్స్ విన్నా, మీకు సంబంధించిన పాటలు విన్నా, కాకపోతే మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు పాటలు విన్నా, మీకు మ్యూజికల్ లవరే ఉంటారు మీరన్నా తనైనా. సో ఆ సాంగ్స్ విన్నప్పుడు ప్రతిసారి అక్కడ ఏంటంటే 4 of Cups టేక్ మిస్సింగ్ ఎనర్జీ అనమాట. అక్కడ ఎన్ని ఏమున్నా దిగాలుతనం, సంథింగ్ మిస్సింగ్. అబ్బా నా చేతులారా నేనే తనని మిస్ చేసుకున్నానే, నన్ను ఎంతలా లైక్ చేసేది అని కొత్తగా ఎవరైనా ఆఫర్ చేస్తున్న ఆఫర్ను కూడా పట్టించుకోవట్లేదు, ఉన్న వాటిని కూడా చూడట్లేదు. అంటే 24/7 మీ ఎనర్జీసే తనని అట్రాక్ట్ చేస్తున్నాయి. మీ లేమితనంలోనే ఉంటున్నారు, మీ జోన్లోనే ఉంటున్నారు, కాకపోతే మీ ఎనర్జీస్లోనే ఉంటున్నారు తను. ఇక్కడ ఇమోషనల్ పరంగా అనమాట. ఫిజికల్గా ఏ ప్లేస్లో ఉన్నా ఇమోషనల్గా మాత్రం మీ సర్కిల్లోనే, మీ జోన్లోనే, మీ థాట్స్లోనే ఉంటున్నారు. సో దానివల్ల అక్కడ ఉన్న వాటిని పట్టించుకోవట్లేదు, కొత్తగా ఆఫర్ చేస్తున్నా అస్సలు చూడట్లేదు. అలా అయిపోయింది తన లైఫ్. అంటే తను ముందుకొచ్చి చెప్పట్లేదు, బట్ మీరు మిస్సింగ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు, దూరం వెళ్ళిపోతారని బాధపడుతున్నారు, మీకు అన్నీ చెప్పాలనుకుంటున్నారు. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా మీరు ఎట్లయినా కమ్యూనికేషన్ అవుతామనే వర్షంలో ఉన్నారు. మీరే తనకు ఒక సన్షైన్ అంటున్నారు, ప్లస్ ఇంకేంటంటే దిగాలుగా ఉన్నారు, బట్ స్టెప్ వేయలేకపోతున్నారు. నేను అందుకని ఇక్కడ ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫర్ యూ అని లాస్ట్ మనకు బాటమ్ ఆఫ్ ఎట్ డెక్ వచ్చింది ఈ ఎనర్జీ. దీనికి ఎంత అక్యురేట్గా వస్తాయి చూడండి. మనకు టారో రీడింగ్ అంటేనే అదండి. ఐ విల్ వెయిట్ ఫర్ ఏ సైన్ ఫర్ యూ. నీ ఒక హాయ్ మెసేజ్ ఏదో పెడితే, నేను అదే చెప్పాను కదా, క్లాస్ అటెండ్ కావడం అంటే భయపడుతున్నారు. సో మీరే ఇన్వైట్ చేస్తే క్లాస్లో ప్రశాంతంగా వచ్చి కూర్చుంటారు దర్జాగా అన్నాను కదా, అదనమాట. ఇక క్లాస్కి ఇన్వైట్ చేయండి, వెళ్తే అక్కడ క్లాస్లో కూర్చోబెట్టి క్లాస్ బయటనే నిల్చోబెట్టి క్లాస్ తీసుకుంటారు. అంటే క్లాస్లోకి ఎంట్రీ ఇవ్వనివ్వరు. అదే మీరు పిలిస్తే లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తారు. అది తన ఉద్దేశము. నా భాష మీకు అర్థమైందో లేదో, ఐ థింక్ అర్థమవుతుంది ఈజీగా. సో వెయిటింగ్, ఇక్కడ కార్డ్ కూడా చేస్తారా, వెయిటింగ్ లిస్ట్ ఒకటి స్టేబుల్గా ఉంది. ఇక్కడ తన లైఫ్లో ఇంకో పర్సన్ ఉందన్నారే, ఇక్కడ స్టేబిలిటీ కోసం అంటే మీకోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. చూసారా, మీరే కమ్యూనికేషన్ ఇవ్వాలి, మీరు ఏదైనా సైన్ ఇవ్వాలి, ఏదైనా ఒకటి ఇండికేషన్ ఇవ్వాలి. ఇండైరెక్ట్గా వేస్తే వచ్చే ఓకే ఐఎమ్ రెడీ మీతో మాట్లాడనీకని ఏదో సంథింగ్ నెట్ ద్వారానో దేని ద్వారానో ఒక మెసేజ్ అలా పంపిస్తే తనే మాట్లాడాలని ఉన్నారు. ఇంకేంటంటే నేరుగా తనే రావడానికి కొంచెం మీ క్లాస్ తీసుకుంటారనే దాంట్లో ఉన్నారు. అందుకే సేఫ్ జోన్లో ఉంటారు. మీ పర్సన్ వచ్చేసి టూ ఇంటెలిజెంట్. తన చేతికి ఏది మట్టి అంటకుండా పనిచేస్తారంటారే అలాంటి పర్సన్ అనమాట. అన్ని మీపైన వేసేసి మీపైన తోసేసి తనది ఏం లేదని సేఫ్ జోన్లో ఉంటారు. తను ఏదైనా తప్పు చేసినా మీరే చేస్తారని మిమ్మల్ని మీ చేత తనే చెప్పిస్తారు. అలాంటి టాలెంట్ ఉన్న పర్సన్. ప్రతి ఒక్కటి మీ నోటి వెంటనే రప్పిస్తారు, తను చెప్పరు. అలా ఉంటారు. ఇంటెలిజెంట్, టూ ఇంటెలిజెంట్, బట్ మనసు చాలా చెప్పాను కదా ట్రాన్స్పరెంట్, అన్కండిషనల్ లవ్. మీరు ఎంతలా తను లైక్ చేస్తారు, తను కూడా అంతలా చేస్తారు. బట్ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. అది కార్డ్స్ ఎనర్జీ అండి నేను చెప్పేది ఉంది. బట్ మీరు అందించిన ప్రేమ, మీ పాజిటివ్ ఆరా తను లైఫ్లో తనకు అందలేదండి. సో నో, అక్కడ లేదు సాటిస్ఫాక్షన్. ఇక మనం ఇంకా తీస్తే వస్తుంది కానీ నో. సో మీ క్వీన్ ఆఫ్ కప్స్ చెప్పాను కదా, ఒక మదర్ నర్చరింగ్, కేరింగ్, ఆ లాలన పాలన తనకు మీ ఎనర్జీస్ ఎక్కడా దొరకలేవు. అందుకే మీరంటే తనకు అంతలా ఇది, మీరు అంతలా అన్కండిషనల్ ప్రేమను అందించారు. అందుకే నన్ను మర్చిపోలేరు తను. అందుకే చెప్తున్నారు, నువ్వు పరిచయమైనప్పటి నుండి ఇప్పటి వరకు రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్. ప్రతి ఒక్కటి నాకు గుర్తుంది. మీరు వచ్చినప్పటి నుండి నా లైఫ్ ఒక సన్షైన్. సూర్యుడు ఎలా ఉంటే మొత్తం ప్రకాశవంతం అవుతుంది భూలోకం, అలా నా జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాతనే నా లైఫ్ అంతా సన్షైన్ అయింది అని చెప్తున్నారండి. బ్యూటిఫుల్ ఎనర్జీ. సో మీకు చాలా చాలా ఫ్యాషనేట్ అండి మీ పర్సన్. ఒక ఎలా అయినా మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, ఎలా అయినా చేయాలని ఒక డిసిషన్లో ఉన్నారు. ప్లస్ పేజ్ ఆఫ్ కప్స్ న్యూగా ఆఫర్ చేయాలి అని ఉంది. బట్ ఇక్కడ కూడా పేజ్ ఆఫ్ కప్స్ అంటే మెచ్యూర్గా కాదండి, ఇన్మెచ్యూర్గా ఎనర్జీలోనే ఉన్నారు. ఇంకా అదే ఇప్పుడు చెప్పాను, మీరే ఇన్వైట్ చేస్తే బాగుంటుండే అని. అంటే మీరే ఇన్వైట్ చేస్తే అంటే పిల్ల చేస్తారు, తను అంతలా ఇష్టపడేవారు వచ్చి చెప్పొచ్చు కదా. నో, అలా లేరు తను. ఇంకా
ఇంకా ఒక పిల్ల చేష్టలు అంటారే అలా ఆకతాయితనంగా అదే నా చేతికి ఏది మంట అంటొద్దు అన్న విధంగా చేస్తున్నారు. డాషింగ్ అండ్ డేరింగ్ ఉండాలండి. ఏదైనా ఒక మనిషిని మనం లైక్ చేయడం కాదు, దాన్ని వ్యక్తపరచాలి, చూపించాలి. అలాంటప్పుడే అవుతుంది. తీరా కాలం అంతా గడిచిపోయిన తర్వాత, ఏజ్ అంతా పోయిన తర్వాత చెప్తే ఏ లాభం? నో వే. అక్కడ అంతలా లైక్ చేశారు అంటే ఎక్స్ప్రెస్ చేయాలి. అదర్వైజ్ ఎదుటి మనిషి ఏమన్నా అర్థం చేసుకుంటారు, ఏమన్నా అనుకుంటారు. అస్తమానంతనే చెప్తే మీరు నాన్ ఎక్స్ప్రెసివ్ ఉంటే ఒక్క మౌనానికి ఎన్నో ఎన్నో రీజన్స్ ఉంటాయి, ఎన్నో అర్థాలు ఉంటాయండి. ఏ అర్థం అని తీసుకోవాలి, తల బాదుకోవాలా, అలా ఉంటుంది మీ పరిస్థితి. అవునంటున్నారో కాదంటున్నారో తెలియదు. మీరు అవును అనుకుంటే తను కాదనుకోవచ్చు, తను కాదనుకుంటే మీరు అవును అనుకోవచ్చు. అంటే నాన్ ఎక్స్ప్రెసివ్ మనమే, మీది మీరే అక్కడ కీచులాడాలి. అసలు ఏంటి నాది నేనే చెప్తున్నాను, తనేం చెప్పట్లేదని ఇవన్నీ అనుకుంటారు. బట్ లోపల అనుకుంటారు, ఎక్స్ప్రెస్ చేయరు. నోవే అండి. ఒక టైం లేకపోతే ఒక టైం ఎక్స్ప్రెస్ చేయవలసిందే. ఇలా మౌనమునిలా ఉంటే లైఫ్ టైం గడిచిపోతుంది. ఇక మీదంతా థియరీలోనే ఉంటుంది, ప్రాక్టికల్గా ఏమి ఉండదు. కాకపోతే బుక్లో పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. గుర్తొచ్చినప్పుడల్లా లేచి చదువుకొని ఏడ్చుకుంటూ కూర్చోవాలి. అంతే, సినిమా స్టోరీ అవుతుంది. సో ఐఎమ్ సారీ, మీకు ఎవరికైనా మనసు నొప్పిస్తాను. నేనేం నొప్పించనండి, నేను ఉన్న ఫ్యాక్టే చెప్తున్నాను. ఈ స్టోరీ వచ్చి ఎవరికి వర్తిస్తుందో, ఇక్కడ అన్ని ఎనర్జీస్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అన్నీ రియలైజ్ అవుతున్నారు, యాజ్ అ సోల్గా రియలైజ్ అవుతున్నారు, యాజ్ ఎమోషనల్గా అన్నీ రియలైజ్ అవుతున్నారు. బట్ ప్రాక్టికల్గా ఒక్క స్టెప్ ముందుకేయట్లేదు. ఆ ధైర్యం సరిపోవట్లేదు, ఆ సంకోచన అది ఎందుకు అబ్బా అంతలా లెట్ చేస్తున్నది, ఇంతలా నో. ధైర్యం ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మి అంటే కూడా ఓన్లీ డబ్బులే కాదండి. లక్ష్మి అంటే ఎన్నో రకాలు. ప్రతి ఒక్కటి మనకు సంతోషపెట్టే ప్రతి ఒక్కటి లక్ష్మీ రూపమేనండి. ప్రతి ఒక్కటి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇంట్లో డబ్బుల పరంగానే కాదు, మన ఇంట్లో ఒక పని చేసే వాళ్ళు కూడా మనకు లక్ష్మీ రూపమే అండి. అంటే వాళ్ళని ఏదో లక్ష్మీ రూపం అనడం కాదు, వాళ్ళు మనకు పని చేసే మన పనులు తనకు చేయడానికి ఒక వ్యక్తిని కేటాయిస్తారే. అందరికీ అందరు పని వాళ్ళు కరెక్ట్గా ఉండరండి. కానీ మన సదుపాయం కోసం, మనకున్న వసతులకు మనను ఆ యూనివర్స్ మన ఇంట్లోకి ఒకరిని ఇచ్చి మన పనులను చేయించే కూడా ఒక లక్ష్మీ రూపం అండి. అంటే మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు కలిగించడం కూడా లక్ష్మీ రూపమే. ఓన్లీ అమౌంట్ డబ్బు పరంగా కాదు, హెల్త్ కూడా లక్ష్మీయే. మనకు హెల్త్ ఈజ్ ఎ వెల్త్ అంటారే, అదే అనమాట. హెల్త్ ఉంటేనే వెల్త్. అక్కడ డబ్బు కాదు, అంటే హెల్త్ ఉంటేనే డబ్బు సంపాదిస్తారు అలా అది కాదు మీనింగ్. హెల్త్ ఈజ్ ఎ వెల్త్ అంటే మన ఆరోగ్యంగా ఉంటేనే మనం లక్ష్మీప్రదం. అదే అలాగే మనకు సదుపాయాలు అన్నీ కలవడం, మనకు ఒక కారు ఉందంటే కూడా అది కూడా లక్ష్మీప్రదం. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉండడం కూడా లక్ష్మీప్రదమే అనమాట. సో ధైర్యం కూడా ఒక లక్ష్మీప్రదం అదండి. సో బ్యూటిఫుల్ ఎనర్జీ, చాలా బాగుంది. బట్ ఏ టైంలో ఏ డిసిజన్ తీసుకోవాలి, ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా ముఖ్యం అండి. బీ ప్రాక్టికల్గా కూడా ఉండాలి. అన్ని థియరీస్ అయితే కాదండి. నో వే. మనం ఎన్ని ఇయర్స్ చదువుకున్నా ఎగ్జామ్ రాయాలి, కరెక్షన్ కావాలి, ప్రమోట్ కావాలి, రిజల్ట్ అనేది రావాలి. అప్పుడే ఇంకో క్లాస్కి ప్రమోట్ అవుతాం. అస్తమానం నువ్వు ప్రిపరేషన్లో నుండి ఎగ్జామ్ రాయకపోతే, అసలు అక్కడ కనెక్షన్ కాకపోతే రిజల్ట్ ఎవరు ఇస్తారు, ప్రమోట్ ఎలా అవుతారు? లైఫ్ కూడా అంతే అండి. ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ కావాలి, ఇంకో క్లాస్కి వెళ్ళాలి. అదర్వైజ్ అదే క్లాస్లో కూర్చున్నామంటే ఈ లైఫ్ జర్నీ మొత్తం అదే క్లాస్లో ఉంటావు. ఇంకో జన్మలో కూడా ధైర్యం లేకుండా మళ్ళీ అలాగే చక్రవడ్డీలు వేస్తూ ఉండాలి. ఇక ఎన్ని లైఫ్లు, వందల లైఫ్లు గడిచినా అదే జోన్లో ఉంటారు. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటాను. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. సర్వం కృష్ణ అర్పణమస్తు. టేక్ కేర్. బాయ్ అండి, బాయ్. సో మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా సెండ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.